ఇక్కడ చాలా మంది స్థానికులు అయితే ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే వాళ్ళు గత ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు అనేది కూడా వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఇప్పుడు ఎక్కడ నుండి ఉంటున్నారు? ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటున్నారు? మేము 38 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. 35 ఏళ్ళ నుండి ఉంటున్నారు. సో ఎప్పుడు వచ్చి నోటీసులు ఇచ్చారు? అంటే ఈ మార్కులు పెట్టి మాకు అసలు నోటీసులు ఇప్పటికి కూడా రాలేదు. జస్ట్ అంటే అధికారులు వచ్చి ఎంక్వైరీలు చేస్తున్నారు. కూలు కొడతా పోతాయి అయితే ఇల్లు అయితే పోతాయని చెప్తున్నారు. ఓకే, సో మరి మీరేం చెప్పారు మరి వాళ్ళు అట్లా చెప్తుంటే? వద్దు మాకు మా ఇల్లు మాకు చాలు అన్నాడు. మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అన్నారు. మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దు, మాకేవో మీ ప్రభుత్వ సహాయాలు మేము అడగట్లేదు, మా ఇల్లు మాకు ఉంచండి చాలు అని దండాలు పెట్టాం అంతే. అంటే ఇప్పుడు ఈ మూసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ప్రక్షాళన చేసి ఇదంతా చేస్తా అని చెప్పి ఎప్పుడైనా నీళ్ళు వచ్చాయా మీకు? ఇప్పటి వరకు ఎక్కడ నీళ్లు నిండినా మూసీలోకి వదులుతారు. ఏ నది నీళ్లు నిండినా ఆ వరదలు ఎత్తి గేట్లు ఎత్తినా కూడా మాకు నీళ్లు రాల. ఇక్కడ వరకు మాకు అసలు ఒక చుక్క నీళ్ళు ఎరగం. ఒక గంట వాన కురిస్తే సిటీలో మునిగిపోతుందేమో, నీళ్లు నిలబడతాయేమో, కానీ మా దగ్గర ఒక గంట తర్వాత వస్తే పొడిన ఆ రోడ్డు ఇప్పుడున్నట్టు ఉంటుంది రోడ్డు. ఇట్లా అందరు ఈ హైడ్రా తెచ్చి అందరు ఇల్లు కూలుస్తా ఉన్నారు, ఏదో అక్రమంగా కట్టుకున్నారని చెప్పి కూల్స్తా ఉన్నారు ప్రభుత్వం. సో మరి ఏం చెప్తారమ్మా? ఎందుకంటే ఓట్లేసి అది మేము ఆక్రమణ దానడం కాదండి, కష్టపడి కట్టుకున్నాం. మాకు ఆక్రమణ అంటే మేమేం దొంగతనంగా వచ్చి కట్టేసుకుని ఇచ్చేయలేదు. మాకు రూపాయి కూడబెట్టి కట్టుకున్నాం. మాకు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు, కట్టుకోవటానికి పర్మిషన్లు ఇచ్చారు, ప్లానింగ్ ఇచ్చారు. వాళ్ళ ఆఫీస్ గవర్నమెంట్ టౌన్ ప్లానింగ్ వాళ్ళే ప్లాన్లు ఇచ్చారు, వాళ్ళే ఇది ఇచ్చారు. ఎల్ఆర్ఎస్లు కాదు, వాళ్ళే కరెంటు వాళ్ళే ఇచ్చారు, వాటర్ వాళ్ళే ఇచ్చారు, రోడ్లు వాళ్ళే వేసారు, ట్యాక్స్లు వాళ్ళు కట్టించుకున్నారు, ఈ బిల్లులు కట్టించుకున్నారు. ఇవన్నీ కట్టించుకున్నాక ఆక్రమణ ఎలా అవుతుందండి? మేమేం కట్టుకోకుండా ఉండలేదు కదా. మా స్థలం ఇంత, మేము 200, మాది 187 గజాలు. ఆ స్థలాన్ని మించి మాకు 1 ఇంచు స్థలం కూడా మేము ఉత్తలకు కట్టుకోవాలి. ఇది మేము ఎక్కడ ఆక్రమించుకున్నట్టు? మీరు కష్టపడి రూపాయి కూడా పెట్టి కట్టుకున్న ఇల్లు అదంతా. అవునండి, మేము కష్టపడి కట్టుకున్న ఇల్లే. సో మరి ఏం చెప్తారు మరి? ఇప్పుడు అధికారులు అయితే వచ్చి మార్కు పెట్టిపోయి లోకల్ నిజంగా కూల్చడానికి వస్తే ఏం చెప్తారు? వద్దండి అని బతిమాలుతున్నాము, బతిమాలుకుంటున్నాం వాళ్ళని. మా ఇళ్ళకు కూడా వాళ్ళని బతిమాలుకుంటున్నాం. వాళ్ళ ఆస్తులు ఇవ్వమని ఇచ్చినట్టు మేము వాళ్ళని బతిమాలుకుంటున్నాం. ఇప్పుడు మీ స్థానిక ఎంపీ కూడా రావడం జరిగింది, ఈటెల రాజేందర్ గారు. సో మరి అధికారులు కూడా మాట్లాడుతున్నారు, ఏమంటా ఉన్నారు మరి? ఇంతసేపటి నుండి అయితే మీటింగ్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అధికారులతో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆఫీసర్లతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం స్పందిస్తున్నారో మాకు ఇంకా తెలియట్లేదు. మరి ఎట్లాంటి న్యాయం కోరుకుంటున్నారమ్మా? మా ఇల్లు మాకు ఉంటే చాలండి, అంతే. మాకు చెప్పండి, అంటే మీరు ఇప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ, ఏంది అసలు అంటే ఏమంటున్నారు? ఉంటున్నారండి, మా ఇల్లు మాకు కావాలి అంతే, మా ప్లేసెస్ మాకు కావాలి, అంతకంటే ఎక్కువ మేము కోరుకున్నది ఏం లేదు. ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నాం సీఎం గారికి. మా ప్లేసెస్ మాకు, మా ఇల్లు మాకు ఉంటే అంతే చాలు, ఇంకా మేము కోరుకునేది ఏం లేదు. అక్కడ కష్టపడి రూపాయి మేము కష్టపడి ప్లేసెస్ కొనుక్కొని 30 lakhs పెట్టి కొనుక్కున్నాం. ప్లేస్ కొనుక్కొని మళ్ళీ 20 lakhs పెట్టి 50 lakhs వరకు మేము ఇప్పుడు వడ్డీలు కట్టుకుంటా చేస్తున్నాం కదా. మరి ఎట్లా ఇదంతా ఎందుకు? ఆయనకి ఇంత ప్రక్షాళన నువ్వు మూసి చేసుకో, ప్రక్షాళన వద్దని అంటలేము మేము. నిన్ను ఎందుకు ఎన్నుకున్నాము? నువ్వు మంచి గవర్నమెంట్ కావాలనే మేము ఎన్నుకున్నాం నిన్ను. లేకపోతే నిన్ను ఎందుకు ఇంత బాధ ఎందుకు పెడుతున్నాం? 3 రోజుల నుంచి మాకు అసలు వంట లేదు, భోజనం లేదు, ఏం లేదు. పొద్దున్న ఎప్పటి నుంచి 8:30 నుంచి ఇక్కడే కూర్చొని ఉంటున్నాం. ఏదో కొన్ని నీళ్ళు తాగుకుంటా బిస్కెట్లు తినుకుంటాం. పిల్లలు ఉంటారు, జాబ్ చేసే పిల్లలు ఉంటారు, కాలేజ్కి పోయే పిల్లలు ఉంటారు, వాళ్ళకి వంట చేయాలి. 3 రోజులు అండి, మొన్నటి నుంచి, నిన్న ఈ రోజు. అంటే అక్కడ నుంచి అండి, అక్కడ తెలియదు మనకు, అదంతా తెలియదు. ఇక్కడ అంతా మన ప్లేసే కదా, మన వాళ్ళే కదా, అంతా మనమే కదా, కాలనీ వాసులమే కదా. ఇట్లాంటి వైఖరి అంటే చాలా ప్రభుత్వాలు చూసే ఉంటారు మీరు. పాలన లేదు, అప్పుడు కూడా చూడకుండొచ్చు, చిన్నగా ఉండొచ్చు కాబట్టి మేము. కానీ ఇప్పుడు చూస్తున్నాం మేము పోలీస్ బలగాలతోని మీరు రావడం, పొద్దున్న లేసే మిమ్మల్ని చూసి మేము వెనకకు జరిగి మేము ఫోన్లు చేసుకొని రావడం, మా చుట్టాలకు చెప్పడం, అట్లాంటిది అంతా జరుగుతుంది. ఇది చెప్తున్నా. అసలు అయితే ఈ రోజు అయితే భోజనమే లేదు మాకు ఎవ్వరికి లేదు. ఒక పక్క ప్రజాపాలన అంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అందరిని ఆదుకుంటారు. ఏం చేస్తారండి మీరు? మూసి ప్రక్షాళన చేసి ఏం చేస్తారు చెప్పండి మాకు? మూసి ప్రక్షాళన చేసి నువ్వు చెయ్యి, అంతవరకు నువ్వు చెయ్యి. నీళ్ళు ఎట్టుపోతున్నాయి, నీళ్ళు ఎట్టొస్తున్నాయి, ఎవరు కబ్జా పెట్టిండ్రు, ఎవరేం చేసిర్రు, అవన్నీ చేసుకొని మాట్లాడుకోండి. ఉట్టి బడా నాయకులు ఉన్నారు మీకు, విల్లాలు గులగొట్టుకోండి, ఫామ్ హౌస్లు గులగొట్టుకోరు. మీరు చెరువుల మీద ఉన్నారా, నాలాల మీద ఉన్నారా, మూసి మీద ఉన్నారా, అది చేసుకోను. కానీ పేద ప్రజల మీద ఎందుకు పడుతున్నారండి మీరు? మంచి కట్టుకున్న వాళ్ళకే. నీకు నీళ్ళు వస్తే రా, ఒకరోజు వచ్చి నువ్వు చూడు. ఇక్కడ నీ సెక్యూరిటీని పంపి, ఎవరినైనా పంపి, రోడ్ అంతా అంత క్లీన్గా ఉంటుంది తెలుసా.
సిటీలో అన్నా మునుగుతుంది కానీ మాకు అస్సలు మునగదు ఇక్కడ. ఎప్పుడు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి నీళ్ళు రాదండి, అక్కడ వరకే ఉంటుంది. ఆ లోతు ఇంతవరకు ఉంది కదా, ఎంత ఫీట్లు ఉందో మాకు తెలియదు. ఇలా చాలా FTL బఫర్ జోన్ అని అంటున్నారు మరి. అది మాకు తెలియదండి, తెలియకనే కదా ఇదంతా. ఇది అదొకటని FTL అని బంపర్ జోన్ అని దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క హైడ్రామా చేసి, ఈ హైడ్రా వాళ్ళు ఎందుకు కూల్ చేస్తారు, వేరే హైడ్రామా వాళ్ళు కూల్ చేస్తే మాకు కూడా భయం అనిపిస్తుంది కదా. కష్టపడి సంపాదించుకున్న ఇప్పుడు నీకు ఈ రోజులలో నీకు గజము 40,000 పోతుంది ఇక్కడ, గజం 40,000-40,000 పోతుంది. ఇప్పుడు పడిపోయింది, హైడ్రా వచ్చినప్పటి నుంచి పడిపోయింది ప్లేసెస్. ఇక్కడ అంత ప్లేసెస్ అన్ని జాగలేదు. ఎట్లా బతకాలి, ఎక్కడ ఏ రెంట్కి పోతాము, ఎక్కడ ఉంటాము, అలవాటు పడిన ఇండ్ల నుంచి ఎక్కడికి పోతాము అని చెప్పి. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి అంటున్నారట. ఎంతవరకు ఇస్తారండి? ఉండండి, 4-5 రూమ్లలో ఉంటాం మనం. ఒక హాలు, 2 రూమ్లు, కిచెన్లో ఉంటాము. 10 మంది ఉంటాము, 4 ఉంటాము. ఒక 4 రూమ్లు ఉన్నా కానీ అందులో 4 మనుషులు ఉంటారు. కావాల్సింది ఉల్లాసం కావాలని ఎవరైనా కష్టపడి కొనుక్కున్నది ఇల్లు ఎందుకు, దాని గురించే కదా. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తే 2 రూమ్లలో ఏం చేయగలుగుతాం? రేపు బాబు పెళ్లి చేస్తాము, కోడలు వస్తుంది, పిల్లలు వస్తారు, ఎంతమంది ఉంటారు అందులో? ఇప్పుడు ఇంత కూలుస్తున్నాడా, ఏమైనా నష్టపరిహారం ఇస్తా అంటే అది లేదు. అది లేదు, మాకు ఇస్తావన్న గ్యారంటీ లేదు. నువ్వు కూల్చేటప్పటికి నోటీసులు ఇస్తున్నావా అంటే అది లేదు. నువ్వు కూల్చినప్పుడు డబ్బులు ఇస్తావన్న గ్యారంటీ లేదు. ఎట్లా? వచ్చిన వాళ్ళు కూడా ఏమంటున్నారమ్మా, ఈ అధికారులు వస్తున్నారు, కొంతమంది పోలీసులను వేసుకొని కూడా వస్తున్నారు, పోతున్నారు. అంటే ఈ రోజు ఈ సారే వచ్చిండు, ఇప్పుడు ఈ సారే వచ్చిండు. నిన్న మొన్న అయితే ఏమో చూడాలి మరి, రాత్రి వరకు ఏమవుతుందో చూడాలి. న్యాయం చేసే కానీ బీజేపీ వాళ్ళు కదండి, న్యాయం చేయొచ్చు, చేస్తే మనకు కూడా మంచిదే కదా. సో మరి ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఒకవేళ చెప్పుకోవాలన్నా కూడా, ఎందుకంటే మీరు గెలిపించిన ప్రభుత్వం, సో మరి చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు అసలు దాని గురించి మాకు అది లేదు. మీరు కాయిదాలు చూపించండి, MRO వస్తున్నారు ఏమనంటే మీరు కాయిదాలు దించేసి, నేను కాయిదాలు దించేసిండు కూడా, అది కూడా నడిచేది. కాయిదాలు దించేసిరంటే మా ఆవేశం అట్లా వస్తుంది. మరి ఇప్పుడు ఇంటికి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్ అవన్నీ ఉన్నాయి, అన్ని పత్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కరెంట్ ఉంది, నల్లా ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, అదేంది ట్యాక్సీ కూడా కట్టినాం. ఈ ఇయర్ది 24 ట్యాక్సీ కూడా కట్టినాం. ఇంకేం కావాలా మీకు? 24ది ట్యాక్సీ కట్టినాక నీకు ఏమి ఇబ్బంది అవుతుంది చెప్పు. మీకు నాలా అనుకుంటా, చెరువు మూసి నువ్వు మూసి ప్రక్షాళన చేస్తే చెయ్యి కొంచెం అంతా, నువ్వు చేసి దాని మీద ఏదైనా చేసుకో అంటే వెనకటి తరం వాళ్ళు ఏం చేయలేదా? ఇప్పుడేమొచ్చింది? ఎందుకు ఇంతగానం ఇంత లోపల ఉన్న ఇన్ని ఇండ్లు, ఇంత బిల్డింగ్లు ఉన్నాక కూల్చేస్తే పేద ప్రజల మీద ఎందుకు పడుతున్నాడు కావచ్చు. అదే అర్థం కాదు కదండి మాకు కూడా. ఆయన బయటకు రాడు, మాట్లాడు, ఆయన వాళ్ళని పంపించడు. ఈ పోలీస్ బలగాలను పంపించి మా మీదకి భయపెట్టడం తప్పితే ఇంకేం లేదు. వాళ్ళని చూసి మేము భయపడాలి తప్ప ఇంకేం లేదు అక్కడ. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు? సో మరి ఎక్కడ వరకు నోటీసులు ఇచ్చారు? మీ ఇల్లు కూడా ఉందా? మాది 20 years నుంచి ఉంటున్నామండి. 20 సంవత్సరాల నుంచి ఉన్నాము. టెక్స్ ఉంది, అన్నీ ఉన్నాయండి మావి కూడా. LRS తీసుకున్నాము, అన్నీ తీసుకున్నాము. ఇక ఇదేమో ఈయన వచ్చినప్పటి నుంచి మాకు ఇట్లా భయం అయితే 3-4 days నుంచి 2 months నుంచి సర్వే చేస్తారు. మేము 2 నెలల నుంచి, అప్పటి నుంచి మాకు భయమే అవుతుంది. మేము అన్నాం కూడా మా ఇల్లు మాకు ఉండాలండి, మేము ఏమి ఇవ్వము. మీరు ఏమని చెప్పిండు అప్పుడు వచ్చినప్పుడు కూడా, మాకు ఓట్లు వేయనికి వచ్చినప్పుడు కూడా మేము అన్నీ చేస్తామమ్మా, మంచిగా చేస్తాము అని చెప్పిండు. ఏమీ లేదండి, గ్యారెంటీలు ఇస్తలేడు. ఏమి గ్యాస్ సిలిండర్ ఏమీ లేదు. మహిళలకు అది 2000 అది ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, ఏం లేదండి. స్కూటీ లేదు, ఏమి లేదు, ఏమి ఇస్తలేడు, ఏమి ఇవ్వట్లేదండి. ఇంకేంది, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. మేము ఎక్కడ ఉంటాం ఇప్పుడు? సడన్గా ఖాళీ చేయమంటే మేము ఎక్కడ పోయి ఉండాలి? మేము వర్షాకాలం మొదలు పెట్టండి, ఇప్పుడు మాకు ఒక్క మంచి చుక్క కూడా రాదండి. మీరు కొద్దిగా వెళ్ళి చూడండి. ఇప్పుడు అధికారులు కూడా ఇదంతా FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ కాబట్టి మేము చేస్తున్నాం అంటున్నారు. ఎప్పుడైనా వచ్చినాయా మరి? ఇప్పుడు ఈ మీ చుక్క రాలేదండి, 30 years నుంచి ఒక్క చుక్క రాలేదు. మొత్తం హైదరాబాద్లో అక్కడ వచ్చినాయేమో కానీ ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు, ఒక్క చుక్క నీళ్లు లేవు, ఏమీ లేవు. మంచిగా ఉందండి మాకు. మేము ఇక ఏం చేయాలి? మాకు మాటలు కూడా వస్తలేమండి 3-4 days నుంచి. ఇప్పుడు ఎవరు కొందరు నోటీస్ లేకుండానే వచ్చి కూలుస్తా ఉన్నారు. మరి నిజంగా వస్తే ఏం చేస్తారు? ఏం చేయాలి? ఇక ఆయనకే తెలియాలి. ఇక మేము ఇక అక్కడనే పడి ఏమన్నా ఇవ్వండి గోళీ, ఇక పోలీసులు గన్లు ఉంటాయి కదా, కాల్చేయమనండి. ఏం చేస్తాం ఇక, అంతే కదండి. ఇట్లాంటి వైఖరి ఎప్పుడైనా చూసి ఎందుకంటే చాలా ప్రభుత్వాలు పోయినాయి. ఎప్పుడు చూడలేదండి. కేసీఆర్ వచ్చి మాకు ఇక్కడ నీళ్లు రాకముందే మీకు మంచిగా ఫుడ్ కావాలి మీకు అని మాకు 10,000 ఇచ్చిండండి కేసీఆర్. ఇప్పుడు ఈయన వచ్చి ఇట్లా చేస్తున్నాడు. మాకు ఏం చేయాలేమో మాకేం అర్థం అవ్వట్లేదండి వీళ్ళతో. మాకు భయం మాటలు కూడా రావట్లేదండి. మాకు తిండి లేదు, ఏం లేదు. 2000 పింఛన్ చేసి ఏం అది బొందా వచ్చే పింఛనే వస్తలేదు అంత కడుపు కాల, వచ్చే పింఛనే వేస్తలేడు పడకవు, పింఛన్ పడతలే, ఏం పడతలేదు, ఏం లేదు. ఇగో ఆడు ఉన్నప్పుడు కొడుకు చేసిండు 2000 పింఛన్ చేసిండు, కానీ ఇంత అన్యాయం చేయలే.
ఇంత అన్యాయం చేయలేమ్మా. ఈ వాడకొచ్చి 6 నెలలు కానీ బ్రిటిష్ కాలంలో కూడా లేదండి ఇట్లాంటిది. బ్రిటిష్ కాలంలో కూడా లేదు, రజాకార్ల కాలంలో కూడా లేదు. ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వేస్తుండే మనుషులు. ఆడోళ్ళం ఇంతమంది ఎక్కడ పోతాం, ఎక్కడ ఉండాలి మేము? చిన్న పిల్లలు తీసుకొని ఇప్పుడు మా దగ్గర కింద మొత్తం ప్రెగ్నెంట్ తోటి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ముసలోళ్ళు ఉన్నారు, షుగర్లు బీపీలు ఉన్నాయి అందరికి. ఎట్లా వెళ్ళాలి మేము చెప్పండి? పడిపోయాను, పడిపోతే మా ఇంట్లో పక్కనే వాళ్ళు కిరోసిన్ పోసుకొని చనిపోతా అంటుండే ఆయన. సూసైడ్ చేసుకుంటా అంటారు చాలా మంది. ఇప్పుడు ఇంత అన్నయ్యమ్మా, ఇంత ఎక్కడ పోతాం? ఈ హైదరాబాద్ లో ఏడ దొరుకుతాయి మాకు? ఇప్పుడు అందరు రెంట్లు కూడా పెంచేసిర్రు ఇప్పుడు. మేము ఎక్కడ పోతాము? ఇక్కడ నుంచి తీసుకొని 6 వరకు తీస్తా అంటే మా నాన్న అయ్యా జాగిరా చెప్పండి. కష్టపడి కొనుక్కున్నామండి. రిజిస్ట్రేషన్ చేయించకపోతే మేము కొనుక్కునే వాళ్ళం కాదు. మాకు అప్పుడే ముందే చెప్పుంటే మీరు కొనే వాళ్ళం కాదండి, రాకపోతుండే కదా. గవర్నమెంట్ అప్పుడు రిజిస్టర్ చేసుకునేటప్పుడు వాళ్ళ పర్మిషన్ అదేనండి. వాళ్ళని పట్టుకోండి. మళ్ళీ ఉల్టా తిరుగుతున్నారు. మళ్ళీ రిజిస్టర్కు నోటీసులు కట్టించుడు, టెక్స్లు కట్టుడు, నల్ల బిల్లు కట్టుడు, కరెంట్ బిల్లు కట్టు అన్ని కట్టించుకున్నాక మళ్ళీ ఇది ఎందుకు గుల్లగొట్టడే? నేను 10 రూపాయలు తీయలే కదా. అనుభవంలో ఎప్పుడైనా చూసినా అమ్మ చాలా మంది ప్రభుత్వాలు రాలే ఇక్కడ ఇప్పటిదాకా రాలే. ఇది ఇప్పటిదాకా 10 రాలే. పైకి ఎక్కనే ఎక్కాయి. ఆ కింది కొంటే పోతే పైకి ఎక్కాయి. ఇప్పుడు రావు, వస్తారు రావు. ఇప్పుడు 4 రోజు మంచినీళ్ళు సరిగ్గా ఇప్పుతలేడు. తాగుతాం మంచినీళ్ళు ఇప్పుతలేడు. ఇప్పుడు ఇదంతా బానే ఉంది. మరి వీళ్ళు చెప్పిన 6 గంటల పరిస్థితి ఏమైనా వస్తున్నాయా? ఏం వస్తలేవు. మీ ఇష్టం కావాలంటే డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలి, లేకుంటే గమ్మునుకోవాలి. మేము ఇస్తాం చేస్తాం మాట్లాడుతున్నాం. టవల్ ఇస్తా, నీకు మంచి టవల్ ఇస్తా, ఏసీ తగులుతుంది, అంగి ఇప్పేసాయి, ప్యాంట్ ఇప్పేసాయి, డ్రైర్ ఇప్పేసాయి, మంచి అంగి అనే మంచి టవల్ అనే చిన్న టవల్ లేకుంటే కర్చీఫ్ అనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, కట్టుకొని హాయిగా ఉండు, తిరుగాలి, నువ్వు హాయి ఏసీ గాలి తగులుతుంది, నీకు ఎందుకు పరిశాన్ అవుతున్నావు అని అన్నాడు నీతో. నీకు ఎట్లుంటది? కోపం ఎందుకు? మంచి గాలి తగులుతుందని చెప్తున్నాడు కదా. అట్లా తిరగమంటే తిరుగుతామా? సిగ్గిడిచి తిరుగుతామా? ఏమో యాచకులమా, బిచ్చకులమా, భిక్షకు అడుగుతున్నామా? ఏమడుగుతున్నావు? అడుక్కున్న వాళ్ళకి నువ్వు తీసుకెళ్ళి నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓట్లు కొడతారు, దండం పెడతారు. వాళ్ళకి మాకు కూడా చేత అయితే మేము ఎంతో కొంత పప్పు ఉప్పు ఇస్తాము. మీరు ఇల్లు మీలాగా ఇల్లు లేకుండా కనీసం పప్పు ఉప్పు ఇచ్చి మేము చేసేది మేము చేస్తాం. అంతేగాని వాళ్ళు ఆయన ఒకవేళ రోడ్డు మీద పడుకున్నాడు కదా, మీరు ఇంట్లో ఎందుకు పడుకుంటారు, మీరు కూడా వచ్చి రోడ్డు మీద వాడండి అని చెప్పి అందరినీ రోడ్లకు పడేస్తే మాకంటే ఇల్లు ఉంటే మేము ఇంకోటి చెయ్యి లోపల సహాయం చేసుకోవచ్చు. ఇంకోళ్ళకి కష్టపడతాం. ఒకళ్ళకి కష్టపడి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు తెలుస్తుంది ఇన్నేళ్ళు కట్టి కష్టపడ్డాము చేసామని. వాళ్ళు 4 ఏళ్ళు ఉండి వెళ్ళిపోయి గత ప్రభుత్వం తప్పని, వీళ్ళు వెళ్ళిపోయాక ఇంకో ప్రభుత్వం వచ్చి వాళ్ళు పాత వాళ్ళు తప్పని, అందరూ తప్పే, మనం ఒక్కళ్ళమే శుద్ధమా? మీ అనుభవంలో కూడా మీ అనుభవంలో చాలా ప్రభుత్వాలను చూశారు, కానీ ఇట్లాంటి వైఖరి ఎప్పుడైనా చూసారా? ఎప్పుడూ లేదు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే లేదు, ఏ దేశంలో కూడా లేదు. ఎందుకు అంత అర్జెంట్ ఏముంది? ఇప్పుడు ఇది సెప్టెంబర్ నెల, పిల్లలందరూ స్కూల్లోకి పోతారు. నువ్వు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నేను గౌరెల్లిలోనో అవతల ఎక్కడో వేస్తా అంటే ఇక్కడ స్కూల్లో చదువుకునేవాడు ఫీజులు కట్టి స్కూల్లో చదువుకునే పిల్లగాళ్ళు ఎట్లా చదువుతారు? ఆలోచన ఉండాలి. మనం ఏ సీజన్లో చేస్తున్నాం, దానివల్ల ఏంటి పర్యవసానాలు? వానాకాలాలు మా వర్షాల్లో పడి తడుస్తూ ఉంటే ఎట్లా? అక్కడ అన్నీ ఉన్నాయా లేవా? ఒక సమయం తీసుకోవచ్చు కదా. మీరు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటారు ప్రభుత్వంలో, ఈ లోపు మెల్లమెల్లగా ఒక్కొక్క లేయర్ చేసుకుంటూ రావచ్చు.